ఒక సమస్యని అశ్రద్ధ చేశారనుకోండి, అనేక సమస్యలొస్తాయి. అనేక సమస్యల వల్ల మళ్ళీ ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ సమస్య ఏమిటో తెలుసా? ఇండైజెషన్, అజీర్ణం. మీకు అరుగుదల తగ్గితే ఏం చేయాలి? దీనికి ఒక అద్భుతమైన ఇంటి వైద్యం చెప్తాను. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఈ సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యే ఇండైజెషన్. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకునే ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఈ మెడిసిన్ తయారీకి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు ఈజీగా సమకూర్చుకోవచ్చు. మీకు కావాల్సింది సోపు గింజలు. దీన్నే సోంపు గింజలు అని కూడా అంటారు. మనం భోజనం చేసిన తర్వాత నోట్లో వేసుకుంటాం చూసారా, అది. అలాగే జీలకర్ర పొడి, జీర్ణశక్తిని పెంచేది, ఇది జీరకం అంటారు అందుకే. అలాగే ఎప్పటికి బెల్లం పొడి. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చాలా తేలిక. ముందు ఈ సోంపు గింజల్ని, జీలకర్రని విడివిడిగా కొద్దిగా నెయ్యి చేర్చి దోరగా వేయించండి. వీటిని చల్లార్చి తర్వాత మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఇలాగ పొడి అవుతుంది కదా, ఈ పొడిని ఒక్కొక్కటి 100 గ్రాములు అంటే 7 టేబుల్ స్పూన్లు తీసుకోండి. దీనికి పటికి బెల్లం పొడిని 100 గ్రాములు కలపండి. అంటే దీన్ని కూడా ఒక 7 టేబుల్ స్పూన్లు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి నిల్వ చేసుకోండి. ఔషధం సిద్ధమైంది. ప్రతిరోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం దీన్ని పూటకి 5 గ్రాముల చొప్పున అంటే 1 టీ స్పూన్ చొప్పున ఈ పొడిని అలా నోట్లో వేసుకోండి. చప్పరించండి, నెమ్మదిగా మింగండి. ఇలా చేస్తూ ఉంటే ఈ ఇండైజెషన్ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఎందుకంటే దీంట్లో ప్రతిదీ కూడా ఈ జీర్ణ ఎంజైమ్స్ని, వీటిని మాడిఫై చేసేటువంటి నేచర్ దీనికి ఉంది. కాబట్టి ఇండైజెషన్ నుంచి మీరు బయటపడాలంటే ఈ ఔషధాన్ని మీరు తయారు చేసుకొని వాడుకోవచ్చు. అయితే ఈ అజీర్ణం అనేది ఒక్కొక్కసారి వేరే సమస్యలకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.